సగం మందికే గుడ్డు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల గుడ్లు స్వాహ, ఎగనామం పెట్టిన కాంట్రాక్టర్, అడిగితే అయిపోయాయంటూ సమాధానం, వందల్లో ఇన్పేషెంట్లు పెట్టేది 50, పట్టించుకొని ఉన్నతాధికారులు. ఎవడడగాలి దీని గురించి? ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. నిధులున్నా పైసలు ఇస్తలేరు. ఎన్ఆర్సీలో పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం, 4 ఏళ్లుగా విడుదల కాని నిధులు మంజూరైనా డ్రా చేసేందుకు కొర్రీలు, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం, నిర్వహణ కోసం దాతల సాయం. ఏం చేయాలి మరి? ఎవరన్నా దాతలు ఉంటే సహాయం చేయండి అని అడుగుతున్నారట. మన దగ్గర వైద్యము ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉన్నది. ఇగో 2 రోజుల క్రితం జాయిన్ అయ్యాం. మా పాప వయసు 7 ఏడాది ఉంటుంది. తక్కువ బరువు ఉండడంతో న్యూట్రిషన్ సెంటర్కు తీసుకొచ్చా. 7 ఏడాది వయసున్న పాప 6.5 కేజీలే ఉన్నది. బరువు తక్కువగా ఉండడం వల్ల అంగన్వాడీలో కోడిగుడ్డు ఇవ్వలే. బరువు తక్కువగా ఉండడానికి పోషకాహార లోపమే కారణమని చెబుతున్నారు. నేను ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తూ ఉంటా. నాకు వచ్చే అరకొర వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పాప పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా ఉండడంతో నల్గొండ ఎన్ఆర్సీ సెంటర్కి తీసుకొచ్చినాం. అదేంటంటే ఎన్ఆర్సీ అంటే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఇట్లాంటి సెంటర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, పోషకాహారం ఈ రకంగా తీసుకోవాలని చెప్తూ ఆ ఆహారాన్ని అందిస్తారనమాట ఈ సెంటర్లో. మరి కాంట్రాక్టర్కి పైసలు ఇస్తురా? అది నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఎన్ఆర్సీ న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఈ సెంటర్ ఒక వరం. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఎన్ఆర్సీ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది. ఎన్ఆర్సీకి 4 ఏళ్లుగా నిధులు లేవు. 4 ఏళ్ల నుంచి నిధులు లేవట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ చొరవ వల్ల ఇటీవలి కాలంలో 5 లక్షలు మంజూరైనవి. 5 లక్షలు ఏం చేసుకుందామనేది? ఆ 5 లక్షల ఆడ టిష్యూ పేపర్ల కానీ వస్తాయా? ఈ నిధులను 2 ఏళ్లుగా ఎన్ఆర్సీ ఫుడ్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. కానీ అధికారులు మాత్రం ఆ బిల్లులు మంజూరు చేయకుండా కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపుగా ఈ నిధులు సద్వినియోగం చేసుకోకపోతే అవి మళ్లీ వెనక్కెళ్లే ప్రమాదం ఉన్నది. అసలు బిల్లులపై సంతకాలు ఎందుకు చేయట్లేదని ఆరా తీస్తే ఆ ఫుడ్ సప్లై చేసిన సమయంలో మేము లేము, అందుకే వాటిపైన సంతకం పెట్టట్లేదని అంటున్నారట. ఆ ఫుడ్ పిల్లలకి ఇచ్చారని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారట. కానీ ఎన్ఆర్సీ సెంటర్కి అధికారులు మారిన ప్రతిసారి ఇలాంటి సమస్య ఎదురైతే ఫుడ్ సప్లై చేసిన కాంట్రాక్టర్ బిల్లుల కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు? ఒకవేళ వెయిట్ చేసినా పిల్లలకు సంబంధించిన ఫుడ్లో క్వాలిటీ తగ్గించండి అనే గ్యారంటీ ఉంటుందా? 2300 మంది పిల్లలు అక్కడికి వచ్చిరట. ఇంతవరకు 2300 మంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. ఇంత ఘోరంగా తయారైనదండి. మరి నల్గొండలో మొత్తం ఊపుతున్నాం చేస్తున్నాం అంటారు కదండి మీరంతా బ్యాచ్. చిచ్చి ఏందో అసలు. ఇదిగో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఇన్పేషెంట్ల సంఖ్య 100ల్లో ఉన్నదట. ఇది హాస్పిటల్. ఇక్కడ సగం మందికే గుడ్డిస్తున్నారట. పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు పెడుతుంటే ఆ పేరుతో కొంతమంది స్వాహా చేస్తున్నారట. పేషెంట్లకు న్యాయంగా అందాల్సిన ఫుడ్ పక్కదారి పడుతున్నది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా కథనాలు రావడం, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో వచ్చి హడావుడి చేయడం, 2-3 రోజులు సక్రమంగా పెట్టడం, ఆ తర్వాత చేతులెత్తేయడం ఇక్కడ పరిపాటి అని పేషెంట్లు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇన్పేషెంట్ల మెనూ అమలుపైన జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టడమో లేక ఆకస్మికంగా మధ్యాహ్న భోజన సమయంలో తనిఖీలు చేయడమో చేస్తే కానీ అసలు విషయం బయటపడదు. ఇప్పుడు ఈ రకంగా ఎందుకు ఉంటుందండి? ఎవడికి వాడు మింగుతున్నారు, ఎవడికి వాడు లాలూచి, కరప్షను. ఒక ఆయన ఏమో కోటీశ్వరులను చేస్తా మహిళలను ఒక ఆయన అంటాడు. ఈయన మొత్తం ఇక నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళేమో ఇక మొత్తం మా వల్లనే మొత్తం డెవలప్ అవుతుంది జిల్లా అంతా, ఈడ చూడు ఆడ చూడు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఇలా మాటలు ఉంటాయి. ఒక హాస్పిటల్లో ఒక గుడ్డు పెట్టలేకపోతున్నామట. ఇగో ఈ స్వేచ్ఛా పేపర్ వాళ్ళట అడిగి పోయిరట. భోజనం ఇంత నాసిరకంగా పెడుతున్నారు ఏంటని అడిగిరట జర్నలిస్ట్. నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది. కోడిగుడ్డు పెట్టాలి కదా, అందరికీ ఇవ్వడం లేదేంటని అడిగితే అయిపోయిందని చెప్పుకొచ్చిరట. స్వేచ్ఛా భోజన నిర్వాహకులను ప్రశ్నిస్తుండడాన్ని గమనించిన పేషెంట్లు, 2 స్టాఫ్ గమనించి గుడ్డు ఏమైందంటూ భోజనం పెట్టేవారిని నిలదీయడంతో ఇప్పుడే తీసుకొస్తామంటూ వెళ్ళిపోయిరట. ఇక మళ్ళీ వచ్చింది లేదు చేసింది లేదట. ఎవ్రీడే ఇంతే అట.
ఇది ఓన్లీ నల్గొండ జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్రం అంతా ఇట్లే పాడైంది.